నాకేమో శంకుస్థాపన లేదు, పిల్లలేమో ఇంట్లోకి రావద్దంటది, ఈడేమో ఈరోజు ఆపేయన్నా వద్దంటది. దీనమ్మ ఇది ఆపేశాడు, ఒకసారి అడిగి చూద్దాం దాన్ని. మళ్ళీ స్టార్ట్ చేశారు. నా వాళ్ళు కాదు, నాకు కాదు, నాకు శోభనం కాదు, నాకు అర్థమైపోయింది. దీనమ్మ ఛాన్స్ వచ్చింది, వెళ్ళి అడుగుదాం. బయటికి సుప్రభాతం పెట్టాడు అన్నా. ఏందన్నా ఇది? మార్నింగ్ 2 గంటలలో ఎగ్జామ్ ఉంది, సంవత్సరం మొత్తం చదివింది మొత్తం మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలి, మనం బయటికి వెళ్ళు. అన్నా ఏందన్నాడు ఆ లొల్లేందన్నా? 3 సంవత్సరాలు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా అన్న, 3 నెలల క్రితం పెళ్లి అయిందన్నా, ఇంకా శంకుస్థాపన కూడా కాలేదన్నా. నా బాధ ఎవరు చెప్పుకోవాలన్నా బాబు? ఇంట్లో కానీ ఇట్లేదన్నా, చంపి జైలుకి వేసినా మళ్ళా జైలుకోనే కానీ ఇప్పుడే చెప్తున్నా. నువ్వు ఆ పని చేయవు, ఫస్ట్ రోడ్డు దిగిపోతుంది ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? పంచప్పుడు ఏంది? ఆడేమైనా గంతో నమ్ముతాడా, గొంతుతో నమ్ముతాడా, వాడు నోటితోనే నమ్ముతాడు. ఏంటయ్యా నీ గోళ చెప్పు. సౌండ్ వినిపిస్తే మనిషి కనిపించలేదు ఏంటన్నా? అదిగో అయ్యా పెద్ద మనిషి అక్కడ లేడా? ఉన్నాడే ప్రభాస్ వచ్చిండు. ఏంటయ్యా నీ గోళ ఇప్పుడు చెప్పు. ఏందన్నా రాత్రంతా గొడక, పొద్దున్నే కచ్చేది, ఏంటన్నా మాకు గోళ? అన్నా నీకు దండం పెడతా అన్నా, మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, నైట్ అంతా చదవనీయలేవు, ఇప్పుడు చదవనిస్తలేవు, సంవత్సరం మొత్తం చదివింది మర్చిపోయినా అన్న. ఈ లాస్ట్ ఇయర్ అన్న పాస్ కాకపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. దానికి నేనేం చేస్తూ? అన్న ప్లీజ్ అన్న, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో ప్లీజ్. నేనెందుకు వెళ్ళాలి? కష్టపడి కొన్నా ఇది, నేనెందుకు వెళ్తా? నేను వెళ్ళను. అన్నా మేము ఏం పాపం చేసినామన్నా ఇట్లా తగులుకున్నావు? మాకు 3 నెలల క్రితం పెళ్ళి అయిందన్నా, ఇంకా శంకుస్థాపన కూడా కాలేదన్నా. ఫస్ట్ నైట్ జరిగిన దానికి నేనేం చేస్తూ? నాకు పిల్లలు ఇంట్లోకి రానిట్లేదన్నా బాబు, మమ్మల్ని వదిలే అన్నా. ఏంటన్నా మాకు గోళ, గోళ దిగిపోతుంది. అది నీ ఇష్టమా? అయ్యో పెద్ద మనిషి, పొద్దుముగ్గులు ఏందయ్యా నీ లొల్లి? నాకు అర్థం కాదు. నీ అమ్మ నేను నా పిల్లకి విడాకులు ఇచ్చి నేను సుఖంగా ఇక్కడ పెగ్గేసుకొని కూర్చుంటే మధ్యలో నీ లొల్లేందయ్యా? నాకు అర్థం కాదు. దానికి నేనేం చేస్తూ? ఏందా ఎప్పుడు గుర్క పెడుతుంటావు? సుప్రభాతం ఏంది కొద్దిగా? నాకు అర్థం కాదు. ఒక నిమిషం అన్నా, నాకు అర్థమైందన్నా ఇది తేలని పని అని. నాకు శోభనం కాదన్నా, నా పిల్లని నేను విడాకులు ఇచ్చేసుకుంటా అన్న. ఉంటా నీకు దండ దోత. చూసా పెద్ద మనిషి ఎట్లా పోతుండవు? ఏమైనా అన్నా నేను కూడా దండం పెడతా అన్నా, నాతో కాదు ఇక, నేను చదవా ఫెయిల్ అయిపోయి మా నాన్నతో తన్నులు తింటా అని ఇక్కడ ఉండా పోతున్నా, మా ఊరికి వెళ్ళి చదువుకుంటా. ఆడు కూడా పోయి బట్టే ఏరా నువ్వా నన్నా కూని రాగంతో వేసేస్తా నా కొడక. గన్ను బుల్లెట్ వాడు దేరుకో వెళ్ళిపోయి వాడు పాట పాడే వెళ్ళిపోయి నువ్వు పోతావురా పైకి. ఎండకి పక్షులు కింద రాలినట్టు రాలుతావురా నాయన. పోరా వెళ్ళిపో పోరా. ఏమే పెద్ద మనిషి అందరినీ పంపించేసినావు, నేను ఒక్కనే ఉన్నా మిగిలిన. ఏం చేద్దామంటావు చెప్పిగా? సరే నేను కూడా నీ ట్యాక్లోకి వస్తా పెద్ద మనిషి. పాడుగా జల పాట పాడు ఏదైనా. అయితే కాచుకో వస్తున్నా పాడతా. ఏందిరా ఇది? ఎండాకాలం వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరేంట్రా గ్రౌండ్లో ఆడుతున్నారు? చదువుకునేది లేదా? ఎరా చదువుకోమండి.
ఏంటో నాకు డౌట్ ఉంది. ఇది మాత్రం బాగానే తగలబడతాయి గ్రౌండ్ లో. క్లాస్ రూమ్ లోకి వస్తే ఒక్క డౌట్ రాదు యాదవకి. ఏంటో చెప్పాడు మీరు చాలా తెలియమంటారు సార్. దాని గురించి నేను చెప్పు. ఇప్పుడు చెప్పు. కోడింగ్ వస్తే ఏమంటారు? అది తెలియదా? ఫోన్ చూస్తే ఏమంటారు? తింటావు ఆదివారం ఆదివారం తినవా? చికెన్ అంటారా? మరి మేకన్కి వస్తే ఏమంటారు సార్? మటన్ అంటారు. దాన్ని ఏమో చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. పెడితే లొక్కలు వేసుకొని ఎంత తెలుసు. మరి ఇది మాత్రం తెలియదు. మరి చేపనికి వస్తే ఏమంటారు? చెప్పండి చెప్పండి సార్. వెళ్ళి చదువుకోకండి. సార్ 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 మళ్ళీ ఏంట్రా? చేతబడి ఇంగ్లీష్ ఏమంటారు సార్? ఎవరు చెప్పారు నీకు ఇది? కొంప తీసి నేర్చుకుంటున్నావా ఏంటి? అది కాదు సార్, వాళ్ళ మమ్మీ మిమ్మల్ని రోజు చేతబడి చేసే ముఖంలాగా ఉంటుంది అనుకున్నారు సార్.